అందరికీ నమస్తే అండి. ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకొచ్చేసాను. వీడియో ఏంటి అనేది మీకు అర్థమయ్యే ఉంటుంది. బ్యాంగిల్స్ అండి. మనము మట్టి గాజులతోటి మనం చేసే థ్రెడ్ బ్యాంగిల్స్ ఎలా పేరప్ చేసుకోవచ్చు, అలానే సింపుల్‌గా మనము ఎలా తయారు చేసుకోవచ్చు అనేది వీడియోలో చూపిస్తానండి. ఇప్పుడు నేనొచ్చేసి ఒక డిఫరెంట్ అంటే ఒక 5 డిఫరెంట్ వేరియేషన్స్ కుందన్స్ తోటి మనకి డిఫరెంట్‌గా ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అయితే ఇందులో తయారు చేసి మట్టి గాజులతోటి పేరప్ చేసి పెట్టానండి. ఇలా మనము శారీస్ మ్యాచింగ్స్ అయితే చాలా బాగా అంటే చాలా బాగా చేసుకోవచ్చు. శారీసే కాదండి, లంగా ఓణీల మీదకి కానియండి, లేదంటే మనము డ్రెసెస్ మీదకి కానియండి, ఎలాగైనా కూడా మనము ఈ గాజులనేవి పేరప్ చేసుకోవచ్చనమాట. అలా నేనొక 5 రకాల డిజైన్స్ తోటయితే మీ ముందుకొచ్చేసానండి. ఫస్ట్ వచ్చేసి మనకి ఇలా బ్లూ కలర్ కాంబినేషన్‌లో తీసుకున్నాను. తర్వాత మనకి మల్టీ కలర్ రెయిన్‌బో కలర్ అనేది తీసుకున్నాను. తర్వాత మనకి రెడ్ అండ్ మనకి జర్కన్స్ లేదు అంటే మనకి క్లిప్ స్టోన్స్ అండి. అలా ఆ వేరియేషన్‌లో తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనకి వి షేప్ మనకి మొత్తం కూడా వైట్ కుందన్స్ అండి. అంటే మనకి గ్లాసీ కుందన్స్ తోటి ఇలా చేశాను. తర్వాత స్క్వేర్ అనమాట. స్క్వేర్‌లో మనం ఏ కలర్ అయినా తీసుకోవచ్చండి. నేనైతే గ్రీన్‌కి యెల్లో కలర్ కాంబినేషన్స్ అలా సెట్ చేసుకుంటే బావుంటుందని చెప్పేసి గ్రీన్ కలర్‌కి అలా యెల్లో కలర్ మట్టి బ్యాంగిల్స్ తోటైతే పేరప్ చేశాను. వీడియో వచ్చేసి మీకు ఏంటి అనేది ఎక్స్‌ప్లెయిన్ అయితే చేశాను. ఇప్పుడు వచ్చేసి మనము ఇలా 4 కట్ బ్యాంగిల్స్ మనము ఇలా థ్రెడ్ అనేది నీట్‌గా ర్యాప్ చేసుకోవాల్సి ఉంటుందండి. కొత్తగా ట్రై చేసేవాళ్ళు ఇలా అయితే చేసుకుంటే మీకు ఈజీగా అనేది వీడియో అనేది అర్థమవుతుంది. ఇలా ఒక డిజైన్ అనేది ఇందులో ఏదన్నా ఒక డిజైన్ మీకు చూపిస్తానండి. దాన్ని బట్టి మీరు ఎలా తయారు చేసుకోవచ్చు అనేది బ్యాంగిల్స్ మీకు అర్థమవుతుందనమాట. నేనిక్కడ మీకు ఒక 5 డిజైన్స్ అయితే చూపిచ్చాను. 5 కూడా 5 డిఫరెంట్ కుందన్స్ అండ్ 5 కూడా సింపుల్ ప్యాటర్న్ తోటి తయారు చేసుకోవచ్చనమాట. ఇందులో ఒక డిజైన్ అయితే మీకు చూపిస్తానండి. అన్నీ కూడా మనం ఇప్పుడు ఎలాగైతే చేసుకుంటాం మన దగ్గర ఉండే కుందన్స్ తోటి మనము ఇలా డిఫరెంట్‌గా తయారు చేసుకోవచ్చనమాట. సింపుల్‌గా ఇష్టపడే వాళ్ళకి చాలా బావుంటుంది. బ్రైడల్‌గా కూడా మనం ఇలా చేసుకోవచ్చనమాట. కాబట్టి ఫస్ట్ అయితే నేను వచ్చేసి ఇప్పుడు ఈ మిడిల్‌లో ఉంది కదా! ఇలా మీకు తీసి చూపిస్తానండి. ఇలా. మీకు ఇలా ఉంటుందనమాట. మనము ఇలా సెట్ చేసుకొని పెట్టుకోవడం వల్ల మనము నంబర్ ఆఫ్ బ్యాంగిల్స్ తోటి పేరప్ చేసుకోవచ్చనమాట. ఇదొచ్చేసి మనకి గ్రీన్ కలర్ స్క్వేర్ తీసుకున్నాను. గ్రీన్ కలర్ స్క్వేర్ తీసుకొని ఇవి మనకి గ్లాసీ కుందన్స్ అండి. మనకి మట్టి గాజులనమాట. ఇలా ఉంటుంది. మట్టి గాజులతోటి పేరప్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇలా గ్రీన్ కలర్ గాజులకి పక్కన వి షేప్ కుందన్స్ అండి. మనకి వచ్చేసి ఇలా మట్టి గాజులతోటి మనము పేరప్ చేసుకోవచ్చనమాట. ఇలా ఒక 4 బ్యాంగిల్స్ చేసుకుంటే. నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్ అనమాట. రెడ్‌కి రెడ్డే చేశానండి. మనం అపోజిట్‌గా కూడా వేసుకోవచ్చు. కాంట్రాస్ట్ కంప్లీట్‌గా మనం చేసుకున్న బ్యాంగిల్స్‌కి కాంట్రాస్ట్ డిజైన్స్ చేసుకోవచ్చు. అలానే సెల్ఫ్ కూడా తీసుకోవచ్చనమాట. ఇలా ఒక డిజైన్ చేశాను. అన్నిటికి కూడా నేనొచ్చేసి థ్రెడ్ అనేది గోల్డ్‌ది తీసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలా కూడా చేసుకోవచ్చనమాట. ఇదొచ్చేసి చాలా బావుంటుందండి. ఇలా మీరొక సెట్ చేసుకుంటే అంటే ఇలా ఒక 4 బ్యాంగిల్స్ చేసుకుంటే మీరు నంబర్ ఆఫ్ బ్యాంగిల్స్‌కి పేరప్ చేసుకోవచ్చనమాట. ఒకసారి దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. మీకు లైటింగ్‌లో కూడా చూపిస్తానండి. ఇలా ఉంటుందనమాట. నంబర్ ఆఫ్ బ్యాంగిల్స్‌కైతే మీరు పేరప్ చేసుకోవచ్చు. చాలా బావుంటుంది డిజైన్ అనేది. ఇలా ఒక రెయిన్‌బో కలరు స్క్వేర్ కుందన్స్ తీసుకొని మనము నంబర్ ఆఫ్ బ్యాంగిల్స్‌కి ఈ కలర్‌కే కాదండి, ఏ కలర్‌కైనా కూడా మీకు చాలా అంటే చాలా బావుంటుందనమాట. ఇలా మీకు సెట్ అయిపోతుందింకా. ఇలా. ఎక్కువ బ్యాంగిల్స్ తోటి కూడా వేసుకోవచ్చండి. నో ప్రాబ్లమ్ అనమాట. డజన్ బ్యాంగిల్స్ తోటి కూడా మనకిప్పుడు రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ వస్తున్నాయి కదా! వాటితోటి కూడా పేరప్ చేసి వేసుకున్నా కూడా ఇలాగ ఒక్క సెట్ తయారు చేసుకుంటే నంబర్ ఆఫ్ బ్యాంగిల్స్‌కి మనం పేరప్ చేసుకోవచ్చనమాట. మనము ఇలానే కాదండి రెయిన్ డ్రాప్స్ బ్యాంగిల్స్ వస్తున్నాయి కదా! ఇప్పుడు అలాగే స్టోన్ బ్యాంగిల్స్ తోటి కూడా మనం పేరప్ చేసుకోవచ్చనమాట. చూడండి ఇలా స్టోన్ బ్యాంగిల్స్ తోటి కూడా పేరప్ చేసుకోవచ్చనమాట ఇలా. చాలా బావుంటుందండి. మీకు ఇలాంటి ఒక సెట్ తయారు చేసుకుంటే నంబర్ ఆఫ్ బ్యాంగిల్స్‌కి పేరప్ చేసుకోవచ్చనమాట. చాలా అంటే చాలా బావుంటుంది. ఇలా. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కలర్ అండి. పింక్ కలర్ అనమాట ఇలా. మనము నంబర్ ఆఫ్ కలర్స్ తోటి పేరప్ చేసి వేసుకోవచ్చని చూపించడం కోసము ఇలా అయితే తయారు చేసి చూపిస్తున్నానండి. మనము అలానే కాదనమాట. ఇలా మిడిల్‌లో మనము ఈ బ్యాంగిల్ ఒకటి వేసుకొని అటు ఇటు ఇలా వేసుకొని కూడా వేసుకున్నా చాలా బావుంటుంది. లేదు అంటే మనము వచ్చేసి అటు ఇటు ఇలా ఒక్క బ్యాంగిల్‌కి కూడా ఇలా వేసుకోవచ్చనమాట. చూసారు కదండీ! మనము ఒక్క రకము బ్యాంగిల్స్ తోటి ఎన్ని రకాలుగా పేరప్ చేసుకోవచ్చు అనేది వీడియోలో చూపించడం కోసమని నేను ఇలా మట్టి గాజులండి. మనం ఇవి గ్లాస్ బ్యాంగిల్స్ అనమాట. కొంచెము గ్లాస్ బ్యాంగిల్స్ తోటి చాలామంది ప్లాస్టికే కదా అని అనుకుంటారు. కానీ మనం మట్టి గాజులకు కూడా థ్రెడ్ ర్యాప్ చేసుకొని ఇలా తయారు చేసుకోవచ్చండి. నా ఛానల్ మీరు ఫాలో అవుతే మీకు మట్టి గాజులకు కూడా థ్రెడ్ ర్యాప్ చేసుకొని ఎలా చేసుకోవచ్చు అనేది నేను చాలా రకాల వీడియోస్ చేశానండి. ఒకసారి అయితే చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చెక్ చేయండి.
చాలా బాగుంటుందండి. ఇలా నేను ఎందుకు ఈ వీడియోలో చూపిస్తున్నాను అంటే, మీరు కూడా తెలియని వాళ్ళు ఇలానే మట్టి గాజులతోటి పేరప్ చేసి వేసుకోవడానికి ఇలా తయారు చేసుకుంటారు అని చెప్పేసి అలా చూపించటం కోసం అని చెప్పేసి మనకి అనేది ఒక ఆలోచన వస్తుంది కదా, అందుకోసమని ఇలా తయారు చేసి మీకు చూపిస్తున్నానండి. ఈజీగా మనము ఇలాంటివి నెంబర్ ఆఫ్ బ్యాంగిల్స్ అనేవి మనము తయారు చేసుకోవచ్చండి. నో ప్రాబ్లమ్ అనమాట. మనము ఇలాంటి బ్యాంగిల్స్ అనేవి నెంబర్ ఆఫ్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ తయారు చేసుకోవచ్చు అనమాట. అసలు ఈ కలర్ కూడా అండి చాలా బాగుంటుందన్నమాట. నేను వచ్చేసి మీకు ఇది సింపుల్గానే చూపిస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనము స్టార్ షేప్ కుందన్స్ ఉంటాయి కదా, గ్లాసీ కుందన్స్ తీసుకున్నాను, వీ షేప్ కుందన్స్ అనమాట. అలానే మనకి పైన డ్రాప్ అనమాట, డ్రాప్ వీ షేప్, మనకి వచ్చేసి స్టార్ అనమాట. ఇవి గ్లాసీ కుందన్స్ తీసుకున్నాను, దీనికి బ్లూ కలర్ థ్రెడ్ ర్యాప్ చేశాను. ఇది నా ఒక బ్లూ శారీ మీదకని చెప్పేసి ఇలా తయారు చేసుకున్నాను అనమాట. మట్టి గాజులతోటి మనము ఇలా తయారు చేసుకుంటే చాలా బాగుంటుందని చెప్పేసి సింపుల్గా అనమాట. ఇలాంటి ఒక 4 బ్యాంగిల్స్ చేసుకుంటే మనము శారీస్ మ్యాచింగ్స్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇలా కలర్స్‌లోనైతే ఇలా చేసుకోవచ్చండి. అదే మనము ఒక్క కలరు తయారు చేసుకుంటే, ఇలాంటి సెట్ అనేది ఒక 4 తయారు చేసుకుంటే, మనము నెంబర్ ఆఫ్ బ్యాంగిల్స్‌కైతే పేరప్ చేసుకోవచ్చనమాట. ఇదే కాదండి, ఇది కూడా మనము నెంబర్ ఆఫ్ బ్యాంగిల్స్‌కైతే ఇలాగా ఒక 4 బ్యాంగిల్స్ ఇలా తయారు చేసుకుంటే, ఇలాంటివి ఒక్క సెట్ అంటే 4 బ్యాంగిల్స్ మనకి 4 కట్‌లో 4 బ్యాంగిల్స్ ఇలా తయారు చేసుకుంటే, మనము నెంబర్ ఆఫ్ బ్యాంగిల్స్‌కి పేరప్ చేసుకోవచ్చనమాట. ఇలా. చూడండి, ఇలా ఒక్కొక్క చేతికి ఇలా వేసుకోవచ్చనమాట. మనము ఒక్కొక్క చేతికి ఇలా వేసుకోవచ్చండి. ఇలా వేసుకోవచ్చనమాట. 2 చేతులకి కలిపి ఇలా 4 బ్యాంగిల్స్ తయారు చేసుకొని, ఒక్కొక్క హ్యాండ్‌కి 2 హ్యాండ్స్ కలిపి ఇలా డిఫరెంట్‌గా తయారు చేసుకోవచ్చనమాట. మనము ఎన్ని రకాల కుందన్స్ తోటి చేసుకుంటే అన్ని డిజైన్స్ అయితే ఇలా చేసుకోవచ్చండి. కొత్తగా ట్రై చేసేవాళ్ళు ఇలా మనకి గోల్డ్ థ్రెడ్‌కి అంటే మనము గోల్డ్ కలర్ థ్రెడ్ ఇలా 4 కట్ బ్యాంగిల్స్‌కి ర్యాప్ చేసుకొని, ఇలా నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే తయారు చేసుకోవచ్చనమాట. చూసారు కదా, ఇదండి వీడియో. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇలా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది అయితే కామెంట్ చేయండి. మనము బాక్స్‌లో కూడా ఇలా సెట్ చేసుకొని పెట్టుకొని, మనము ఎటంటే అటు క్యారీ చేయొచ్చనమాట. ఇలా మనం